బ్యాక్ టు లైవ్ షో. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరగనున్నాయి. తాత్కాలిక అసెంబ్లీ భవనం కూడా సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. కొంచెం ఘాటుగానే ఉంది. అంటే మా 21 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయిస్తే వాళ్ళ మీద ఇప్పటిదాకా మీరు చర్యలు తీసుకోలేదు, ఆ మకిలి కొత్త అసెంబ్లీకి అంటకుండా చూడాలి, దయచేసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా రాస్తూ దొంగ సొమ్ము, దొంగ ఎమ్మెల్యేలు అన్న ప్రస్తావన కూడా తీసుకొస్తూ కొంచెం ఘాటుగానే ఆయన లేఖ రాశారు. ఆయన లేఖకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కూడా కౌంటర్ కామెంట్స్ వచ్చిన పరిస్థితి చూసాము. ఇక ఎమ్మెల్సీల వ్యవహారానికి సంబంధించి అంతా కసరత్తు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత స్థానిక సంస్థలకు, స్థానిక ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించారు. మరోవైపు లోకేష్ కు కూడా ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీ చేయడానికి పొలిట్ బ్యూరో ప్రతిపాదించింది. ఈ సందర్భంగా ఆయన పొలిట్ బ్యూరోకి ధన్యవాదాలు తెలియజేశారు. దాని మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంశం మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సిహెచ్ సుందరరామ శర్మ గారు, ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్. అలాగే లైవ్ లో అందుబాటులో ఉన్నారు బండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. తిరుపతి నుంచి కె శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత అందుబాటులోకి వచ్చారు. రైట్, కృష్ణారావు గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి లేఖల పర్వం ప్రారంభించారు. ఇది రెండో లేఖ. మొదట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి రాశారు, ఇవాళ స్పీకర్ గారికి లేఖ రాశారు. ఒకటి, లేఖల పర్వాన్ని ఎట్లా చూడాలి? రెండోది, ఆయన అంటున్న అంశాన్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే గతంలో ఫిరాయింపులకు సంబంధించి మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, దొంగ సొమ్ము అన్నారు, దొంగ ఎమ్మెల్యేలు అన్నారు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు బొండ ఉమామహేశ్వరరావు గారు అక్కడ లైవ్ లో ఉన్నారు. ఆయన వెనకాల చంద్రబాబు నాయుడు ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో కూడా నాకు కనపడింది. ఎన్టీ రామారావు గారు ఒక బ్రహ్మాండమైన సంప్రదాయాన్ని అనుసరించారు. మీరు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బయట నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన 3 శాసనసభ్యుల్ని మీరు రాజీనామా చేస్తేనే రండి, లేదంటే నేను ఒప్పుకునేది లేదు అన్నారు. కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు రాజీనామా చేసి మరీ వచ్చారు. నాదెళ్ల భాస్కర్ రావు గారు కానీ వీళ్ళు రాజీనామా చేసి చేరారు తెలుగుదేశం పార్టీలో. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అతనికి దూకుడు ఉండొచ్చు, జనాల్లో పలుకుబడి ఉండకపోవచ్చు, అతను అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఉండొచ్చు, కోర్టు కేసులు రోజు ప్రతి శుక్రవారం హాజరవ్వచ్చు, ఆల్రెడీ జైల్లో 16 నెలల శిక్ష అనుభవించవచ్చు. అవన్నీ ఎలా ఉన్నా ఆయనకైతే ఒక మంచి సంప్రదాయం అయితే ఆయన సృష్టించాడు. ఆయన కూడా రామారావు గారి టైప్లోనే నా పార్టీలో ఎవరు చేరిన ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేయాలని, అలాగా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన తప్పుపోకుండా ఇంతవరకు చేసుకొచ్చాడు. ఆయన లేదు, అది ఆమోదించకపోవడం స్పీకర్ నాదెళ్ల మనోహర్ గారి కారణాలు, అది అందరికీ తెలిసి రాజకీయం అది వేరు. కానీ ఆయన అయితే అందరి చేత రాజీనామా చేయించడం, ఉప ఎన్నికలు తెప్పించడం, గెలవడం లేదా ఓడిపోవడం, ఏదో వాట్ ఎవర్ దట్ ఒక పద్ధతిగా ఉంది. సరే, ఇక్కడ ముఖ్యంగా ఆయన ఏంటంటే స్పీకర్ గారికి రేఖ రాశాడు, ఇలా 21 మందిని మీరు అంటే మీరంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుకెళ్లారు, వాళ్ళ సంగతి ఏమిటి అని. ఇక్కడ ప్రధానంగా నిందించాల్సి వస్తే మన సుప్రీంకోర్టును కూడా నిందించాల్సి వస్తుంది. 2 రాష్ట్రాల్లోనూ, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫిరాయింపులు ముఖ్యమంత్రులు బాగా ప్రోత్సహించారు, చేరుకున్నారు. రాజీనామా చేస్తే ఎవ్వరికి ఎటువంటి సమస్య లేదు, శుభ్రంగా మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చేరిపోవాలంటే తెలుగులో చేరిపోవండి, రాజీనామా చేసి చేరితే పద్ధతి పాడు పరదేశి ఉంటుంది. అలా కాకుండా ఏమైందంటే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది ఇది. మీరు అప్లికేషన్లు పెడతారు డిస్క్వాలిఫికేషన్కి, వాళ్ళు తేల్చరు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలాగా చేస్తున్నారు. దీని మీద ఒక సంపత్ కుమార్ గారు, మన ఆలంపూర్ ఎమ్మెల్యే గారు వెళ్ళి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అంతా విని, అది వాళ్ళు వినడానికి మళ్ళీ 5-6 నెలలు మళ్ళీ నోటీసులు ఇవ్వడం, ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత చివరికి వాళ్ళు తేల్చింది ఏమిటంటే, మీరు ఇది మేము తేల్చాల్సిన వ్యవహారం కాదు, స్పీకర్కి ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలా, అసలు ఇవ్వచ్చా మేము, ఆయన ఇంకా తేల్చకుండానే మధ్యలో మనం జోక్యం చేసుకోవచ్చా, ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాలు తేల్చాలంటే 5 ధర్మాసనం, 5 శాసన న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదిస్తున్నాననే వాళ్ళు నివేదించేశారు. వాళ్ళ పని అయిపోయింది అక్కడ. ఆ 5 ధర్మాసనం ఇంతవరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయలే. మీకు గుర్తుందో ఏమో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు దాని మీద ధర్మాసనం ఇంకా పెండింగ్ ఉంది, అది ఇంతవరకు కాన్స్టిట్యూట్ కాలే. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం అది అవ్వాలి, తర్వాత ఇది అవ్వాలి. ఈ ధర్మాసనాలు ఎప్పుడు కాన్స్టిట్యూట్ అవుతాయి? వాళ్ళు విచారం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆదేశాలు వాళ్ళు ఏమిస్తారో బాగోలేదు. సరే, వాళ్ళ కథ వేరు, వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. సో సుప్రీంకోర్టు ముందు తేల్చేదాకా ఇప్పుడు స్పీకర్ ఏమంటే మీరే కదా వెళ్ళింది కోర్టుకి, అది తేలినివ్వండి, వాళ్ళు మమ్మల్ని తప్పు అంటే మేము తప్పు, మీరు ఒప్పు అంటే మీరు ఒప్పు, ఏదో ఒకటి తేలుస్తారు కదా. అప్పటిదాకా ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు లేకితే ఇంక తర్వాత శాసనసభ్యత్వాన్ని రద్దు చేసినామంటే రద్దు. సో ఇది ఒక పద్ధతిగా అయితే తప్పు జరుగుతున్నది.
వాళ్ళు రాజకీయ అవసరాల ముందు చేరడం, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, ఇవన్నీ సరే. మీరు వైఖరి నచ్చకపోతే దాని డజంట్ మీన్ మీరు వెళ్ళిపోయి మీ శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేయకుండా చేరిపోవాలనేది ఎక్కడా లేదు. సరే, అది సంప్రదాయం. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ఇలాంటి కొత్త రకం సంప్రదాయం, అంటే వాళ్ళ అవతల ఉంటూనే అవతల పార్టీ గెలిచే యువతల పార్టీలో కాపురం చేయడం, ఇది నడిచిపోతోంది. ఇందులో తప్ప అంటే మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అప్పటిదాకా వేచి ఉండక తప్పదు. మనం ఆయన అన్నదల్లా ఏంటంటే రేపు శాసనసభ సమావేశాలు అమరావతిలో బాగా చేసుకుంటున్నారు కదా, ఇదేదో తేల్చేయండి అన్నారు. అది ఆయన ఒకటే, ఆయన రాసిన లేఖలు గతంలో కానీ ఇది కానీ ఆయన రాజకీయంగానే ఉంటుంది. ఆయన రాజకీయ పార్టీ నేత, ప్రతిపక్ష నేత. అది బాగోలేదు, ఇది బాగోలేదు అనే మాయాబజార్ సినిమాలో అన్నట్టుగా అన్నింటిలో ఆయన ఏవో లేఖలు రాస్తూ ఉంటాడు. దానికి రాజకీయంగా వాళ్ళు చెప్పచ్చేమో, కానీ రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం కానీ లేకపోతే ఇంకోటి కానీ చూస్తే మాత్రం ఇది మంచి పద్ధతి అయితే కాదు. రైట్. ఉమామహేశ్వరరావు గారు, మీ రెస్పాన్స్ ఏంటంటే ఎమ్మెల్యేలను దొంగతనం చేశారు, కండువాలు కప్పారు, వాళ్ళంతా దొంగ సొత్తు కాబట్టి వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోండి, ఇప్పటిదాకా తీసుకోలేదు, మేము అడిగిన ఆ మహిళ అంటనివ్వకుండా కొత్త అసెంబ్లీ కన్నా అని మరి ప్రతిపక్ష నేత ఒక లేఖ రాశారు. ఏమంటారు మీరు? రిషి గారు, ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తనకు అవసరం వచ్చినప్పుడేమో ఈ విధంగా మాట్లాడతారు, తాను చేసినప్పుడేమో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడేమో అవన్నీ గుర్తురావు ఆయనకి. అలాగే వాళ్ళ నాన్నగారు ఆ రోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 17 మంది శాసనసభ్యులుంటే మరి ఎంతమందిని లాక్కున్నారో ఆ రోజు నా పార్టీని తీయటానికి, మరి వాళ్ళని రాజీనామా చేపించారా, ఎన్నికలకు తీసుకెళ్లారా, ఇన్ని కూడా మనం గతంలో అనేకమైనటువంటి ప్రెసిడెంట్లు ఉన్నాయి. పార్టీలు మారటం, అలాగే ఇది కొత్తగా ఇవాళ 200 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టింది కాదు, భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా, సుప్రీంకోర్టు ఇది కూడా ఏంటంటే స్పీకర్ పరిధిలో ఉండే అంశాన్ని మేము ప్రశ్నించాలనో లేదంటే ఇంకొక బెంచ్కి రిఫర్ చేయటం అన్నది ఒకటి. ఇందాడ కృష్ణారావు ఒక విషయం మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేరినటువంటి శాసనసభ్యులందరినీ రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించారన్నారు. కొడాలి నాని అనే వ్యక్తి గుడివాడ శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ రోజు కూడా రాజీనామా చేయించలా. అంటే ఎందుకు చెప్తున్నారంటే గుర్తు చేస్తా ఉన్నా, అంటే తమకమో రూల్స్ వర్తించవు, మిగతా వాళ్ళకేమో రూల్స్ వర్తించేయాలంటారు. అలాగే ఒక స్పీకర్ పరిధిలో ఉన్న అంశాన్ని ఇలాగా న్యాయస్థానాలే జోక్యం చేసుకున్నప్పుడు, న్యాయస్థానాలే దాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి దీన్ని అన్ని చోట్ల ఏం జరుగుతుందో అలాగే దాని మీద ఇంకా స్పష్టమైనటువంటి విధానాన్ని వెలిబుచ్చినప్పుడు ఇది కేవలం తాను చేసినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తురావు. మిగతా వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళ రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమడలేకో లేదా ఒంటెద్దు పోగడలో భరించలేకో లేదంటే రాష్ట్ర అభివృద్ధిని చూసో లేదా రకరకాల కారణాలతో ఇతర పార్టీలకు వస్తే అందరూ రాజీనామా చేయాలి, లేదంటే దొంగతనం అనేది మరి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు దొంగతనం కాదా, కొడాలి నానిని తీసుకున్నప్పుడు దొంగతనం కాదా, ఇవన్నీ కూడా ఆయన గుర్తులేవా? అలాగే అనేక మంది నాయకులు తీసుకున్నప్పుడు గుర్తులేవా? లేదంటే డబ్బులు ఇచ్చి కొన్నారంటున్నారు, ఇతను కొడాలి నానిని ఎంత కొన్నాడు ఆ రోజున? ఎన్నిట్లు కూడా సమాధానం చెప్పాలి. మనం ప్రశ్నించేటప్పుడు మనం సమాధానం చెప్పి మన వైపు ఉన్నటువంటి స్వచ్ఛతని చెప్పి ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తే అది బాగుంటుంది. అమరావతి గురించి ఇవాళ అమరావతి గురించి మాట్లాడదాం. అమరావతిలో శాసనసభ 2 సంవత్సరాల్లో కట్టుకున్నాం. 2 సంవత్సరాల్లో కట్టుకుని ఒక పండగ వాతావరణంలో ఉంటే దాన్ని జడగొట్టేదానికి మాటలనే మాట్లాడటం, లేఖలు రాయటం సరైన రీతి కాదు. రైట్. శ్రీనివాసులు గారు, ఒకటి అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ ఒక శుభముహూర్తం శుభ సమయంలో వెళుతుంటే ఆ సందర్భాన్ని చెడగొట్టే ఆలోచన చేస్తున్నారా? శ్రీనివాసులు గారు ఆడియో. శ్రీనివాసులు గారు చెప్పండి. ఒక పవిత్రమైన అమరావతి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు శ్రీకారం చుడుతుంది కదా, ఒక నాంది పలుకుతాం, ఒక శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. లేఖ రాష్ట్రంలో ఎంత స్పష్టత ఉందండి, ఎంత హానెస్ట్ ఉంది, ఎంత నీతి నిజాయితీగా ఉంది, భవిష్యత్తు తరాల వాళ్ళకి రేపు భావితరాలకు ఒక నిదర్శనం కావాలి అనే ఉద్దేశంతో మేము తీసుకెళ్ళాం. మేము ఒకటే అడుగుతున్నామండి, మీరు అనైతికంగానో ఇల్లీగల్ గానో మీరు మా శాసనసభ్యులు 21 మందిని మీరు కొన్నారా లేదా? వాళ్ళ నుంచి కనీసం మీకు నిజంగా మీకు అంత
ధైర్యంగా ఉండి మా పార్టీ బాగుందని చెప్పేసి మీరు నిజంగా సాంప్రదాయాన్ని పాటిస్తా ఉంటే, న్యాయస్థానం గౌరవిస్తా ఉంటే, అసెంబ్లీ యొక్క ఏదైతే ఉన్న అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు గౌరవిస్తున్నారంటే ఇన్నిటికి ఒకసారి రాజీనామా చేసి మీరు రాయించుకోవాలి. మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోయి గెలిచి మాట్లాడారు మీరు కమల వేసుకుంటే బాగుంటుంది. సో ఇటువంటి ఏదైతే ఉన్నారో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా బాధితులకు ఒక నిదర్శనంగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు చాలా నిజాయితీగా రాస్తారు. శ్రీనివాసులు గారు గతంలో గోదావరి గారు ఉన్నారు. మేము 2012లో రాజీనామా చేసిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేస్తే స్పీకర్ పోవడం జరిగి మేము కూర్చొని బై ఫోర్స్ తో మా రాజీనామాను ఆమోదించండి, మేము ఎలక్షన్ పోతాము, ఇది రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు, మేము నీతి నిజాయితీగా ఉన్నాము అని చెప్పేసి మేము ఫోర్స్ చేసాం. అయినప్పుడు కూడా లెక్కలు చేయకుంటే స్పీకర్ గారు మేము మళ్ళీ అసెంబ్లీలో ఆ రోజు నాగేంద్ర మనోహర్ గారు ఉన్నారు, మేమందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాసానికి మేము శ్రీనివాసులు గారు ఒక విషయం శ్రీనివాసులు గారితో మళ్ళీ మాట్లాడదాం. రైట్, శర్మ గారు మీరు ఎట్లా చూస్తున్నారు మొత్తం వ్యవహారాన్ని? జగన్మోహన్ రెడ్డి లేఖని, ఎమ్మెల్యేలు దొంగలని లేకపోతే కొన్నారని, మీ మక్కలు వదిలించండి అని. అంటే మొదట ఇప్పుడే ఉమాగారు చెప్పినట్టు ఆయన ఏమని చెప్తున్నారంటే అందరికీ వాళ్ళకి లేనటువంటి నీతి సూత్రాలు మాకుంటాయా అని అడుగుతున్నారు. మేమేమంటున్నాం అంటే నీతి సూత్రాలు అందరికీ ఉంటాయి, రాజ్యాంగం అనేటువంటిది అందరూ కూడా ఫాలో కావాల్సిందే. ఇక్కడ వచ్చినటువంటి ఒక ఇదేంటంటే ఇక్కడే తెలంగాణలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపుల గురించి ఇమీడియట్గా వీళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళటం జరిగింది. ఆ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే ఒక మా తరఫున గెలిచినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిని చేస్తావా, నీతి ఉండక్కర్లేదా అనుకుంటా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఇంకా మన మిగతా రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుని వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ మేమేం చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు అని చెప్పని అంటున్నారు. ఆ రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్అటాచ్డ్ మెంబర్స్ కింద అసెంబ్లీలో కూర్చున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారి కండువాలు వేసి ఊరేగింపులు చేయలే ఎక్కడ. ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే అది కూడా ఆ రోజున వాళ్ళు ఎన్నికలకు వెళ్తారా లేదా దాని గురించి కూడా అంటలేదు. మేము చెప్పేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రవచనాలు, హితోక్తులు, సూక్తులు ఇవన్నీ మీరు ఒక పక్కన చెబుతా అవి మీకు అంటకుండా ఉండాలి అనుకుంటే మీరు దాన్ని పాటించాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారనేది కాదు, మీరు ఏం చేస్తారు, మీరు ఏ రకంగా కనిపిస్తున్నారు ప్రజలకి అనేటువంటిది ముఖ్యం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు. ఏమని చెప్పారంటే నా దగ్గర నుంచి ఒక 21 మందిని మీరు తీసుకుని వెళ్ళారు, వాళ్ళందరూ నా పార్టీ తరఫున గెలిచారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు డిస్మిస్ చేద్దామని ఇది చేయండి అని చెప్పాను, డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని అడిగారు. అడిగినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారికి ఆయన లెటర్ రాశారు. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు నిజంగా చెప్పాలని చెప్పండి వాళ్ళేం దానికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆయన స్పీకర్ గారికి రాసుకున్నారు, స్పీకర్ గారు ఏం రిప్లై ఇస్తారో ఇస్తారు. మధ్యలో మీరెందుకు మాట్లాడటం? 21 మంది పోనీ మీరు నిజంగా 21 మంది కాకుండా ఇక్కడ కనుక తెలంగాణలో మీరు మాట్లాడకపోయినా అప్పుడు బాగుండేది. మేము తెలంగాణలో మాట్లాడలేదు, మా సభ్యులందరినీ చంద్రశేఖరరావు గారు తీసుకెళ్ళినా కూడా మేము మాట్లాడలేదు అనొచ్చు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అటువంటి మాటలు మాట్లాడినటువంటి పార్టీ ఇవాళ ఇది సరైనటువంటిది కాదు. రెండోది స్పీకర్ గారికి ఆయన ఉత్తరం రాశారు, స్పీకర్ గారు దానికి రెస్పాండ్ అవుతారు, ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలో చెప్తారు. రెండోది ఇవాళ మనం ఏమంటున్నాం అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు ఇవాళ న్యాచురల్గా ఒక రాజకీయ పార్టీ ఇది కింద ఆయన డెఫినెట్గా రాస్తాడు. రేపు పొద్దున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేల కోటాలో న్యాచురల్లీ వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం ఒక 2 సీట్లు ఎన్నో వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ఏ యొక్క ఇదిలో ఆయనకు కావాల్సి కాబట్టి తప్పనిసరిగా రాయాలి, అంతే తప్ప ఇవాళ స్పీకర్. మీకు చిన్న ప్రశ్న, రాజశేఖర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయ్యి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి వచ్చి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ తప్ప జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అదే చెప్పబోతున్నాను సార్. నేనేది రాజశేఖర రెడ్డి ఆ రోజు చేసింది తప్పు అని మీరైనా చెప్పాలి కదా. లేదు, రోడ్డు మీద కనపడలేదు, వాళ్ళు కెమెరాల్లో లేరు, అన్అటాచ్డ్ గా కూడా లేరు, వాళ్ళు అసోసియేట్ మెంబర్స్ కింద ఏమీ లేదు, వాళ్ళు శుభ్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనసాగారు. డిస్క్వాలిఫై తర్వాత 2 ఏళ్ల తర్వాత చేసి ఇంకొకటి. సో నేనేది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసింది కూడా తప్పే కదా. మీరు ఫైండింగ్ ఫాల్ట్ విత్ నేను ఇక్కడ తప్పు గురించి అంటలేదు సార్. ఇప్పుడు వాళ్ళ చట్టం మారాలి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇంకొక మాట అన్నారు, ఏమని చెప్పానంటే ఈ చట్టాలు మార్చాలి, ఈ రకంగా జరిగింది అని చెప్పారు. చట్టాలు మార్చడం ఎందుకు, ఉన్న చట్టాలను మీరు సరిగ్గా అమలు చేయండి. వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తా ఉన్నారు, పెద్ద పెద్దవి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగానే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇట్లా చేశారని మీరు మాట్లాడుతున్నటువంటి వెంకయ్య నాయుడు గారు అయినా సరే ఇవాళ ఇది తప్పు అని చెప్పి ఇప్పటివరకు ఒక్క చోట కూడా చెప్పలే.
ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో నువ్వు తెలంగాణలో మాట్లాడింది కరెక్ట్ అయితే ఇక్కడ చేసింది తప్పు, ఆ పని చెయ్యొద్దు అని చెప్పనని ఇద్దరు కూడా ఎలియన్స్ఫుల్ లో ఉన్నారు. ఆ మాట కూడా ఆయన చెప్పకుండా ఇవాళ ఎంతసేపటికి కూడా ఈ రకమైనటువంటిది మంచి పద్ధతి కాదు. కొత్తగా మన అసెంబ్లీ చేసుకుంటున్నాం పండగ అనేటువంటిది కరెక్ట్ కాదండి. పండగలు ఏంటి, అసెంబ్లీ అనేటువంటిది ఇట్ ఇస్ అ ప్రొసీజర్, ఇట్ ఇస్ అ జనరల్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ అమరావతికి వెళ్ళిపోయాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ మాకు ఉమ్మడి రాష్ట్రం, ఇక్కడ అసెంబ్లీ అన్నింటినీ ఉండొచ్చు. మీరు వెళ్ళిపోయారు, అమరావతి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అక్కడ అసెంబ్లీ కట్టుకున్నప్పుడు ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి మీరు సరిగ్గా చేయండి. అతను రాసినటువంటి ఉత్తరానికి స్పీకర్ గారు రిప్లై ఇస్తారు. రైట్ ఉమ్మగారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ అవకాశం ఉన్నా కూడా మీరు అనేక కారణాలతో అక్కడికి వెళ్ళిపోయారు. సరే మీరు కూడా మళ్ళీ అదే పాట, జగనే పెద్ద గజ దొంగే మళ్ళీ దొంగ అంటాడా, ఇట్లాంటివే మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతూ వస్తున్నాయి. లేఖకి వారన్నట్టు స్పీకర్ కి రాశారు, మధ్యలో మళ్ళీ ఇన్ని వ్యాఖ్యలు ఇన్ని కామెంట్స్ అవసరం అంటారా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి? అంటే రిషి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ కి లేఖ రాస్తే స్పీకర్ గారికి పంపించవచ్చు, స్పీకర్ గారే మాట్లాడతారు. కానీ తన ఎమ్మెల్యేల చేత ఒక మీడియా సమావేశం పెట్టించి ప్రభుత్వాన్ని నిందించో లేదా తెలుగుదేశం పార్టీని నిందించో ముఖ్యమంత్రి నిందిస్తే ఖచ్చితంగా మేమందరం మాట్లాడాలి. ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పీకర్ గారికి లేదా ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గారికి లేఖ రాయమనండి, తప్పేం లేదు. అది కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. దాన్ని బహిరంగంగా వాళ్ళ ఎమ్మెల్యేలని లోటస్ పాండ్ లో పెట్టి ఈ ప్రభుత్వాన్ని మీద బురద జల్లడాలన్నో అంటే మేమేం చెప్తున్నామంటే వారు చేసినటువంటి పద్ధతులు, వారు చేసినటువంటి పనుల్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే 10 సంవత్సరాలు హైదరాబాద్ లో కామన్ క్యాపిటల్ గా 10 సంవత్సరాల పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండొచ్చు అని చెప్పి విభజన చట్టం చెప్పింది. కానీ మేము ఎందుకు వచ్చామండి, ఇవాళ మా రాష్ట్రం కొత్త రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉండే పరిపాలన సాగిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. అందుకనే సంవత్సరం లోపే దీన్ని సెక్రటరియట్ కడతాం కానీ తాత్కాలిక ఉన్నటువంటి అసెంబ్లీని కడతాం కానీ ఇవాళ అన్ని కూడా చేసుకున్నాం. దాన్ని కూడా విమర్శించి ఆ 10 సంవత్సరాలు అక్కడే ఉండొచ్చు కదా అంటే 10 సంవత్సరాలు ఇక్కడ నేనేమంటున్నా